సిద్ధం సభ చాలా బాగుందండి. మాచల్ నియోజకవర్గం పల్నాడు జిల్లా నుంచి వచ్చాం. వెన్నెల రామకృష్ణారెడ్డి గారిది 175కి 175 కొడతామని చూపిస్తున్నాం. సిద్ధం సభ ద్వారానే ప్రజలందరికీ 175 కొడతామనేది అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు ఏదో కల్లిబుల్లి మాటలు చెప్పి ఏదో చేయాలని చూస్తుండు. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ డిపాజిట్లు కూడా రావని ఈ సభాముఖంగా మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ వీళ్ళందరూ పొత్తుతో వస్తున్నారు. వీళ్ళు పొత్తులతో వచ్చినా వీళ్ళు ఏ రకంగా ఎట్లా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఎవరు ఆపలేరని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెల్లెళ్ళే శర్మిల ఉంది కదండి, ఆమె కట్టగట్టుకొని వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చేసేది ఏమీ లేదండి. వాళ్ళు షర్మిల వచ్చినా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వచ్చినా ఎవరు వచ్చినా సరే వాళ్ళకి డిపాజిట్లు కూడా రావని ఈ సభాముఖంగా చెప్తున్నాము. గతంలో చూశారు కదా చంద్రబాబు నాయుడిని, ఇప్పుడు పరిపాలన మళ్ళీ చేస్తాను, ఇంకా దానికి డబుల్ చేస్తాను అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏవి కూడా ప్రజలకు ఏమీ అందించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పని కూడా అన్ని ప్రజలకి బాగా ఇచ్చారు. ఈ పవన్ కళ్యాణ్ 4గో పెళ్ళం అంటున్నాడు, చంద్రబాబు జగన్ అంటున్నాడు కదా 4గో పెళ్ళం. వాడికి పెళ్లిళ్ళు చేసుకోవటం అలవాటు కాబట్టి ఎన్ని పెళ్లిళ్ళు అంటాడు, ఎన్ని పెళ్ళాలైనా మారుస్తాడు. అతనికి ఉన్న నైజం అది, అతనికి ఉన్న అలవాటు అది. అతనికి పెళ్ళం అంటే విలువ లేదు, ఒక లెక్క లేదు, ఏదైనా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. అది రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెల్లెళ్ళు షర్మిల ఉంది కదా, షర్మిలానే వ్యతిరేకంగా చేసి మాట్లాడుతుంది కదా జగన్. ఆమెను ఏమనలేదు, ఆమె వాళ్ళ అన్నని ఏమనలేదు. షర్మిల గురించి ఇబ్బంది ఏమి లేదు. ఆమె ఎక్కడ పోటీ చేసినా ఆమె కూడా డిపాజిట్ కూడా రాదు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా డిపాజిట్ కూడా రాదు అని చెప్తున్నాం. ఇప్పుడు కొంతమంది ఏమన్నారంటే జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రం అమ్ముడిపోతుంది, అప్పుడు అప్పుల్లోకి వెళ్ళిపోతుంది. రాష్ట్రం ఎప్పుడు అమ్ముడు పోలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రజలకు అన్ని నిరంతరంగా దగ్గరుండి అన్ని చూసుకొని పథకాలన్నీ చేరవేస్తున్నాడు. దానివల్ల ఇబ్బందే లేదండి. మళ్ళీ గెలుస్తాడంటారా? మళ్ళీ ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి, గెలుస్తారంటారా? 175 కొట్టేస్తాడు, దానికి తిరిగే లేదు.